కరూరు తొక్కిసలాట ఇది జస్ట్ ఒక స్టాంపీడ్ మాత్రమే కాదు. ఇది రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, సిస్టమ్ యొక్క నిర్లక్ష్యం, ప్రజల యొక్క నిర్లక్ష్యం. ఇది అదేదో చిన్న నగరంలో జరిగిన ఒక చిన్న ర్యాలీగా మనం చూడకూడదు. యాక్టర్ టర్న్ పొలిటీషియన్ విజయ్ కండక్ట్ చేసిన ఈ ర్యాలీలో దాదాపు 40 మందికి పైగా చనిపోతే వందలాది మంది గాయాల పాలయ్యారు. వేలాది మందిగా విజయ్ అభిమానులు అతన్ని చూడటానికి, అతన్ని వినటానికి, ఒక కొత్త ఆశని చూడటానికి వచ్చారు. కానీ వాళ్ళందరికీ ఆశకు బదులు దుఃఖం మిగిలింది. అక్కడ ఆనందంగా అరవాల్సిన అరుపులకు బదులు అరణ్య రోదనలు మిగిలాయి. దాదాపు 40కి పైగా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. కుటుంబాలు జీవితాంతం విరిగిపోయినాయి. ఈరోజు ప్రశ్న ఒకటే, ఇంకా ఇలాంటి ఎన్ని తొక్కిసలాటలు జరిగితే కానీ మనం నేర్చుకుంటాం? అసలు కరూరులో ఏం జరిగింది? స్టెప్ బై స్టెప్. దాదాపు 10,000 మందికి మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చారు. అంతకు రెట్టింపు మొత్తంలో అక్కడికి ప్రజలు వచ్చారు. కొన్ని గంటల పాటు విజయ్ రావటం లేట్ అయింది. అతను వచ్చే టైంకి క్రౌడ్ అంతా మొత్తం రెస్ట్లెస్గా ఉన్నారు. అక్కడంతా క్లాగ్లు అయిపోయి ఉన్నారు, అంటే కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎగ్జిట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అక్కడున్న ప్రజలు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చిందో ఆ పుష్ అనేది ఇంకా ఎక్కువైంది. బ్యారికేడ్లు విరిగిపోయినాయి. అక్కడున్న ప్రజలు ఒక్కొక్కలుగా కింద పట్టడం మొదలుపెట్టారు. దెన్ వేలాది మంది ఆ పడిపోయిన వాళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పడిపోయిన వాళ్ళలో పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అండ్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. మనందరం ఇదొక ఫేట్ కింద, అంటే ఒక తలరాత కింద మనం ఆలోచించుకుంటాం. దిస్ ఇస్ నాట్ ఎ ఫేట్, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ప్లానింగ్, రెస్పాన్సిబిలిటీ అండ్ ఫోర్సీయింగ్. బాధ్యత రాహిత్యంగా కనీసమైన ప్లానింగ్ లేకుండా ఉన్న ఫెయిల్యూర్. అండ్ మనం చూస్తే ఈ కరూరు ఉదంతం, కరూరు తొక్కిసలాట ఏదైతే ఉందో ఇది కేవలం ఇది ఒక్కటే కాదు, ఇట్ ఈస్ అ ప్యాటర్న్. మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న ఒక ప్యాటర్న్. జనవరి 2025 కుంభమేళాలో దాదాపు 30 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఎగ్జిట్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఒకళ్ళు నెట్టుకున్నారు. మనుషుల మీద ఎక్కి తొక్కి ఆ 30 మంది ప్రాణాలకి కారకులయ్యారు. అండ్ బెంగళూరులో ఆర్సీబీ ఒక క్రికెట్ ఫ్రాంచైజీ గెలిచిన ఆనందంలో వాళ్ళని చూడటానికి వెళ్ళిన ఎవరైతే అభిమానులు ఉన్నారో ఆ అభిమానులు ఆ తొక్కిసలాట్లో చనిపోయారు. అంతెందుకు, మన పుష్ప మూవీ రిలీజ్ టైంలో అక్కడికి సంధ్యా థియేటర్కి వచ్చిన అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చిన టైంలో ఆ తొక్కిసలాట్లో ఒక అభిమాని అమ్మాయి చనిపోగా ఆవిడ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇప్పటికీ కూడా ఐ థింక్ హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. రీజన్స్ వేరు. ఒకటి రాజకీయపరమైన ర్యాలీ, ఒకటి మతానికి సంబంధించిన ర్యాలీ, మతానికి సంబంధించిన వేడుక, ఇంకోటి ఒక మూవీ సెలబ్రేషన్, ఒక మూవీ ఇనీషియల్ డే ఓపెనింగ్ సెలబ్రేషన్. కానీ అవుట్కమ్ మాత్రం ఒక్కటే, రిజల్ట్ ఒక్కటే. ప్రాణాలు కోల్పోయాం, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాం. కారణం ప్రజల యొక్క ఆ ఎంథూజియాజంని మేనేజ్ చేయలేకపోవటం, సిస్టమ్ అన్ప్రిపేర్డ్గా ఉండటం. అండ్ ఇలాంటి రిమైండర్స్ మనం ఇంకా ఎన్ని చూడాలి? మనకి ఇంకా ఎన్ని రిమైండర్స్ కావాలి? దాట్ క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది కేవలం ఒక మేనేజ్మెంటే కాదు, ఇదొక లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన ఒక సమస్యని. ఇకపోతే ఇది విజయ్ గారికి ఒక పొలిటికల్ ర్యాలీ అనేది ఒక ఫిల్మ్ సెట్ కాదు, అదొక థియేటర్ రిలీజో, ఒక ఫ్యాన్స్ మీటో కాదు. మనుషుల యొక్క జీవితాలను మెజర్ చేసే ఒక బాధ్యత. విజయ్ తనను తాను సింహం కింద పోల్చుకుంటూ ఉంటాడు. కానీ సింహం ఏం చేస్తుంది? తన ప్రైడ్ మొత్తాన్ని కాపాడుతుంది.
తన టెరిటరీని కాపాడుతుంది. కానీ కరూరులో ఏం జరిగింది? ఈ సో కాల్డ్ లయన్ విజయ్ కనీసం తన సపోర్టర్స్ను కూడా కాపాడుకోలేకపోయారు. ఎలాంటి సింహం తను అంటే, తనని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ క్రష్ అయిపోతున్నా సరే ఆ మొత్తాన్ని వేడుక చూడటం, ఆ మొత్తాన్ని వేడుకలాగా చూసే సింహం అతను. ఇక రెండోది, విజయ్ అండ్ తన టీం చెప్తున్న విషయం ఏంటంటే, మేము ఇంకా పెద్ద గ్రౌండ్ అడిగాము కానీ ప్రభుత్వం ఇది కేటాయించింది అని చెప్పాను. కానీ విజయ్ నిజంగా అకౌంటబుల్ అయితే, విజయ్ యొక్క టీం నిజంగా అకౌంటబిలిటీ ఫీల్ అయి ఉంటే ఆ మీటింగ్ ప్లేస్ ఎందుకు క్యాన్సిల్ చేయాలా? మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక పెద్ద గ్రౌండ్ కావాలని మీకు తెలుసు కదా, ప్రభుత్వం అది అయినప్పుడు మీరు మీటింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అవైలబుల్ టైంలోనే మళ్ళీ మీరు ఎందుకు పెట్టుకోవాలా? ఒక నిజమైన నాయకుడు రాజకీయమైన వెసులుబాట్లని కాకుండా ప్రజా జీవితాన్ని, ప్రజల యొక్క ప్రాణాలని ప్రయారిటైజ్ చేస్తాడు. ఆ పని విజయ్ చేయలా. కరూర్లో తన రాజకీయ జనబలం చూపించుకోవటానికి అదొక ప్రజెంటేషన్ షోకేస్ అయింది. ఫలితంగా దాదాపు 40 కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. ఇక మన సిస్టమ్ గురించి వస్తే అదే 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 వీగిపోయిన, విసిగిపోయిన, ఆ రికార్డ్ అయిపోయి అరిగిపోయిన క్యాసెట్ని మళ్ళీ 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 చెప్తా ఉంటారు మనకి. ఒక ట్రాజెడీ జరిగిద్ది, రాజకీయ నాయకులు బయటకు వచ్చి కండోలెన్సెస్ అనౌన్స్ చేస్తారు, కండోలెన్సెస్ చెప్తారు, ఎక్స్గ్రేషియో అనౌన్స్ చేస్తారు, ఒక కమిటీ వేస్తారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. అండ్ దెన్ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మూల పడేస్తారు. మళ్ళీ ఇంకొక తొక్కిసలాట జరిగేదాకా మళ్ళీ సైలెంట్గానే ఉంటాం మనం. ఎప్పుడు కూడా ప్రివెన్షన్తో ఈ సిస్టమ్ ముందుకు రాదు, గైడ్ లైన్స్ పెట్టరు. 2025 సంవత్సరంలో కూడా, ఈ జీ జనరేషన్లో కూడా మనం ఇంకా శవాలను లెక్క పెడుతున్నాం, ప్రివెన్షన్ గైడ్ లైన్స్ని లెక్క పెట్టకుండా. ఇక ప్రజల యొక్క బాధ్యత. మనం ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు మనం చిన్న చిన్న లైన్స్లోకి మనం నెట్టివేయబడతాం, బ్యారికేడ్లు వేస్తారు, మనల్ని ముందు కదలనీరు, మనం అందరం గుంపులుగా అక్కడ నిలబడతాం. అంటే ఆ ప్రెషర్లో తొక్కిసలాట జరిగితే చచ్చిపోయే సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేస్తాం. క్రౌడ్ డిసిప్లిన్ అనేది వీక్నెస్ కాదు, దట్ ఈస్ అ సర్వైవల్. అది మనం నేర్చుకునేదాకా ద బెస్ట్ సిస్టమ్ మన దగ్గర ఉన్న ఇలాంటి మారణహోమాలు జరుగుతూ ఉంటాయి. కరూరులో జరిగిన ఉదంతం కేవలం చరిత్రలో జరిగిన ఒక తొక్కిసలాట కింద మనం గుర్తుపెట్టుకోకూడదు. ఇట్ మస్ట్ బికమ్ అ పాయింట్ వేర్ వీఆర్ సేయింగ్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంకా చాలు. రాజకీయ నాయకుల నుంచి వి డిమాండ్ అకౌంటబిలిటీ. పెద్ద భారీ బహిరంగ సభలు, పెద్ద ర్యాలీలు కండక్ట్ చేస్తూ అకౌంటబుల్గా లేకుండా, ఇఫ్ దే ఆర్ నాట్ అకౌంటబుల్, వి డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద పొలిటీషియన్స్. వి డిమాండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద సిస్టమ్ దట్ పర్మిట్స్ బియాండ్ కెపాసిటీ. సామర్థ్యానికి మించి అక్కడ పర్మిషన్ ఇచ్చి ప్రజల జీవితాలను చిదిమేస్తున్న ఈ సిస్టమ్ నుంచి మనం డిమాండ్ చేయాలి. వి మస్ట్ డిమాండ్ అకౌంటబిలిటీ, వి మస్ట్ డిమాండ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రతి తొక్కిసలాట ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ మాత్రమే కాదు, ఛిద్రమైపోయిన జీవితాలది, విరిగిపోయిన కుటుంబాలది, చనిపోయిన కొన్ని వందలాది మంది ప్రాణాలది. ఒకవేళ కరూరులో జరిగిన ఈ స్టాంపీడ్ అనే తొక్కిసలాట ఏదైతే ఉందో, దీని నుంచి కూడా మనం నేర్చుకోకపోతే ఇట్ ఈస్ అ షేమ్. సిగ్గుపడాలి.